అందుకే పిలిపిస్తున్నా ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా పిల్లల భవిష్యత్తు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలోనే బాగుపడుతుందని ఇంటింటికి చెప్పే బాధ్యత మీదని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది కాకుండా రైతులు, నేను చూస్తున్నాను రైతు పూర్తిగా నష్టపోయాడు. మొన్నే ఒక తుఫాన్ వచ్చింది, మీరు చూశారు. ఇక్కడ ఏం తమ్ముళ్ళు నష్టపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే వచ్చాను, బాపట్ల మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత 12 లక్షల ఎకరాలు పంట పొలాలు మునిగిపోయినాయి. కనీసం పంట కాలువల్ని తవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, మురికి కాలువల్లో మట్టి నీరు దద్దమ్మ ప్రభుత్వం. దీనివల్ల మీ జీవితాల్లో ఎప్పుడూ జరగని విషాదం మిగిలే పరిస్థితి వచ్చింది. ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఏ రైతుకు అన్యాయం జరగకుండా రైతును రాజు చేయడం తెలుగుదేశం జనసేనకే సాధ్యం. అందుకే అన్నదాత కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మిమ్మల్ని కోరుతున్నా. 20,000 కాదు, సబ్సిడీలు ఇస్తాం. కాలువలన్నీ, పంట కాలువలన్నీ కూడా మళ్ళా పుడికలు తీస్తాం. అదే మరిగా మురికి కాలువలు కూడా మళ్ళా పూడికలు తీసి న్యాయం చేసే బాధ్యత మాది. ధాన్యం రైతు పంట కొనే నాదుడు లేడు, ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. రైతు ఎప్పుడైతే నష్టపోతాడో, రైతు ఇబ్బంది పెడతాడో అప్పుడు గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ప్రతి ఒక్క రైతును కాపాడే బాధ్యత మాది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మెరుగైన పంటలు వేపిస్తాం. ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధరిస్తాం. వారికి కావలసిన మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏదైతే మన తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, వీటికన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ఈ ముఖ్యమంత్రి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడలు, కోడి కత్తి కూడా ఒక బ్రాండు, గొడ్డలు కూడా ఒక బ్రాండు, ఇలాంటివన్నీ వచ్చేసాయి. నిన్నే మీరు చూశారు, మా తమ్ముడైతే రెడీగా వచ్చాడు క్వార్టర్ బాటిల్ తీసుకొని. అది ఒకప్పుడు 60 రూపాయలు, ఇప్పుడెంత తమ్ముడు? 200. అవునా కాదా? అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు, రిజర్వేషన్ అవసరంలా. అలాంటి పనికిరాని బ్రాండ్లు తెచ్చాడు. నేను అందుకే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధ్యత, మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అంతేకాదు, పిచ్చి పిచ్చిగా అవినీతి చేశారు, దోపిడీ చేశారు. డిస్టరీస్ వీళ్ళవి, అక్కడి నుంచి అమ్మడం వీళ్ళది. కడాన షాప్ లో ఉండే షాప్ బాయ్ కూడా వీళ్ళ మనిషిని పెట్టుకొని మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకు స్వస్తి చెప్తా, మళ్ళా మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, మీ ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాకుండా ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, 1-2 కాదు, కరెంటు బిల్లులకు అద్దే లేదు. ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు సోలార్ కరెంట్ వస్తుంది, విండ్ కరెంట్ వస్తా ఉంది.